ఒక గ్రామంలో శాంతయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి యుక్త వయస్సు వచ్చిన 3 కుమారులు ఉండేవారు. ఒకరోజు శాంతయ్య వారిని పిలిచి ఇలా అంటాడు. నాకున్న ఆస్తి పంచుకుంటే మీకు ఏమీ రాదు. డబ్బులేని వారికి సమాజంలో గౌరవం ఉండదు. మీరు బయట దేశాలకు వెళ్ళి ధనం సంపాదించి మీకు నచ్చిన కన్యను పెళ్లి చేసుకుని తిరిగిరండి. తండ్రి మాట ప్రకారం పెద్దవాడు రాజయ్య మొదటగా ఇంటినుంచి బయలుదేరాడు. తండ్రి అతనికి దారి ఖర్చులకు కొంత డబ్బు ఇచ్చాడు. తల్లి అతనికి దారిలో తినడానికి ఆహారం మూటకట్టి ఇచ్చింది. రాజయ్య వెళ్తుండగా దారిలో ఒక మనిషి కనిపించి తనతో జూదమాడమన్నాడు. రాజయ్య మనసులో ఇలా అనుకుంటాడు. జూదమాడి డబ్బు సంపాదిస్తే నేను బయల్దేరిన పని సగం పూర్తవుతుంది. డబ్బు సంపాదించుకున్నాక చక్కని కన్యను సులభంగా పెళ్లి చేసుకోవచ్చు. ఆ ఆశతో రాజయ్య జూదగాడితో ఆడటానికి ఒప్పుకున్నాడు. కాని జూదంలో తన దగ్గర ఉన్న డబ్బంతా పోగొట్టుకున్నాడు. చేసేది లేక తన ప్రయాణం కొనసాగించాడు. కొంతసేపటికి ఆకలి వేసింది. భోజనం చెయ్యడానికి కూర్చున్నాడు. అతను ఆహారం తింటుండగా ఒక కురూపి స్త్రీ అతని దగ్గరకు వచ్చింది. ఆకలిగా ఉంది, నాకు కొంచెం ఆహారం పెడతావా? సరే, కూర్చో, కలిసి తిందాం. నువ్వెవరు? ఏ పనిమీద బయల్దేరావు? ఎక్కడికి వెళ్తున్నావు? నేను మంచి ధనవంతురాలైన కన్యను పెళ్లి చేసుకోవాలని బయల్దేరాను. నన్ను పెళ్లి చేసుకుంటావా? నేనొక రాజకుమార్తెను. నువ్వు చాలా వికృతంగా ఉన్నావు. నువ్వు ఏ దేశపు రాజకుమార్తెవో నాకు తెలియదు. నా భార్య చాలా అందంగా ఉండాలి. డబ్బు, అందంగా ఉన్న కన్య ఎక్కడైనా ఉంటే చెప్పు. ఈ దారిలో వెళ్తే సాయంత్రానికి ఒక పాత కోట వస్తుంది. దాని తలుపులు మూసి ఉంటాయి. బయట ఒక గంట ఉంటుంది. ఆ గంట కొడితే తలుపులు తెరుచుకుంటాయి. లోపల 2 అందమైన రాజకుమార్తెలు ఉంటారు. చేతనైతే వారిలో ఒకరిని పెళ్లి చేసుకో. రాజయ్య ఆశతో వెంటనే బయల్దేరి సాయంత్రానికి ఆ కోట చేరుకున్నాడు. తలుపులు మూసి ఉన్నాయి. ఎంతసేపు తలుపు కొట్టినా ఎవ్వరూ పలకలేదు. కాని పక్కనే ఉన్న గంట కొట్టగానే తలుపులు తెరుచుకున్నాయి. అతను లోపలికి వెళ్ళాడు. లోపల జనసంచారం లేదు. కాని ఎన్నో శిలాప్రతిమలు కనిపించాయి. అవి చూస్తుండగానే వెనకనుంచి ఒక శబ్దం వినిపించింది. ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఏం కావాలి? రాజయ్య వెనక్కి తిరిగి చూశాడు. కురూపిగా ఉన్న ఒక ముసలిదాన్ని చూశాడు. ఆమె చేతిలో ఒక కర్ర ఉంది. ఆమె మంత్రగత్తె. పెళ్లి చేసుకోవడానికి కన్యను వెతుక్కుంటూ చాలా దూరం నుంచి వచ్చాను. ఇక్కడ అందమైన కన్యలున్నట్టు విన్నాను. నీకు పెళ్ళయ్యేటట్టు నేను చూస్తాను. కాని ముందుగా నా ప్రశ్నలకు సమాధానం చెప్పు. సముద్రం కన్నా లోతైనది ఏది? ముళ్ళ కన్నా పదునైనది ఏది? ఆహారం కంటే విలువైనది ఏది? రాజయ్య సమాధానం చెప్పలేకపోయాడు. వెంటనే ముసలిది తన కర్రతో అతన్ని తాకింది. వెంటనే అతను శిలగా మారిపోయాడు. కొన్ని రోజులకు రెండోవాడు బయల్దేరాడు. అతనికి కూడా జూదగాడు ఎదురయ్యాడు. నాకు జూదమాడటం రాదు. కావాలంటే నా దగ్గరున్న డబ్బులో సగం తీసుకో. జూదగాడు సగం డబ్బు తీసుకుని ఆశీర్వదిస్తాడు. విజయీభవ. గుర్తుంచుకో, ఆహారం కన్నా విలువైనది ఆశీర్వాదం. రెండోవాడు కొంత దూరం వెళ్లి ఆహారం తినడానికి కూర్చున్నాడు. అప్పుడు అదే కురూపి స్త్రీ వచ్చింది. నాకు కొంచెం తిండి పెడతావా? ఇక్కడ కూర్చో, నీకు కొంత ఆహారమిస్తాను. ఆమె అవీ ప్రశ్నలు రెండోవాడికి కూడా అడిగింది. నేను డబ్బు సంపాదించి మంచి కన్యను వివాహం చేసుకోవడానికి వెళ్తున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు రాజకుమార్తె అయినా సరే నీ వంటి కురూపిని ఎలా పెళ్లి చేసుకుంటాను? ఆమె కోటకి దారి చెప్పింది. రెండోవాడు అక్కడికి వెళ్లి లోపలికి వెళ్లాడు. అక్కడ విగ్రహాల్లో ఒకటి తన అన్నలాగా కనిపించింది. అతను బాధపడ్డాడు. అప్పుడు మాంత్రికురాలు వచ్చి అవే ప్రశ్నలు వేసింది. సముద్రం కన్నా లోతైనది ఏది? ముళ్ళ కన్నా పదునైనది ఏది? ఆహారం కంటే విలువైనది ఏది? ఆహారం కంటే విలువైనది ఏది అన్న ప్రశ్నకు అతనికి సమాధానం తెలుసు. కాని కంగారులో గుర్తురాలేదు. మాంత్రికురాలు బెత్తం తీసుకుని దగ్గరకు రాగానే అతను పారిపోవాలని చూశాడు. కాని ఆమె బెత్తం తాకగాని అతను కూడా శిలగా మారిపోయాడు. కొద్ది రోజులకి మూడోవాడు ఇంటినుంచి బయల్దేరాడు.
అతనికి కూడా జూదగాడు ఎదురయ్యాడు. అన్నా, నేను డబ్బు సంపాదించడానికి ఇంటి నుంచి బయలుదేరాను. నా దగ్గరున్న కొద్దిపాటి డబ్బుకే ఆశపడి జూదమాడమంటున్నావు. ఇదిగో నా డబ్బంతా నువ్వే తీసుకో. విజయీ భవ. గుర్తుంచుకో, ఆహారం కన్నా విలువైనది ఆశీర్వాదం. నీకు అంతా మంచే జరుగుతుంది. కొంత దూరం వెళ్ళాక మూడోవాడికి బాగా ఆకలి వేసింది. ఆహారం తినడానికి కూర్చున్నాడు. అది కురూపి స్త్రీ వచ్చింది. ఆమె మళ్ళీ అవీ ప్రశ్నలు అడిగింది. ఆకలిగా ఉంది, నాకు కొంచెం ఆహారం పెడతావా? ఆకలి ముళ్ళ కంటే పదునైనది. ఇక్కడ కూర్చో, కలిసి తిందాం. నువ్వెవరు? ఏ పనిమీద బయలుదేరావు? ఎక్కడికి వెళ్తున్నావు? మా నాన్న మమ్మల్ని ధనం సంపాదించుకుని పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఇంటి నుంచి పంపించాడు. మా అన్నలు ఈపాటికే తమ పని పూర్తి చేసి ఉంటారు. నేనొక రాజకుమార్తెను, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఒక రాజకుమార్తె నన్ను పెళ్లి చేసుకుంటానంటే నేను కాదంటానా? తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. మా వాళ్ళు ఒక పాడుబడిన కోటలో ఉన్నారు. ముందుగా అక్కడికి వెళ్ళి వారిని బయటకు తీసుకురా. నేను కొంతసేపటికి వస్తాను. మరిచిపోకు, నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను. ప్రేమ సముద్రం కంటే లోతైనది. మూడోవాడు కోటకు వెళ్లి లోపలికి ప్రవేశించాడు. అక్కడ ఉన్న విగ్రహాల్లో తన అన్నలను గుర్తించి చాలా బాధపడ్డాడు. అప్పుడే మాంత్రికురాలు వచ్చింది. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? పెళ్లి పని మీద వచ్చాను. నా ప్రశ్నలకు సమాధానం చెప్తే నేనే నీ పెళ్లి చేస్తాను. సముద్రం కన్నా లోతైనది ఏది? ముళ్ళ కన్నా పదునైనది ఏది? ఆహారం కంటే విలువైనది ఏది? సముద్రం కంటే లోతైనది ప్రేమ, ముళ్ళ కన్నా పదునైనది ఆకలి, ఆహారం కంటే విలువైనది ఆశీర్వాదం. చాలా బాగా చెప్పావు. నన్నే పెళ్లి చేసుకో. సరే, అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుంటాను. ఏర్పాట్లు చెయ్యి. ముసలిది మంత్రదండంతో నేలమీద కొట్టగానే అగ్ని పుట్టింది. నీ చెయ్యివ్వు. మనం అగ్ని చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చెయ్యాలి. ఆమె చెయ్యి ఇవ్వగానే అతను చాకచక్యంగా మంత్రదండం లాక్కుని విరిచి అగ్నిలో పడేశాడు. వెంటనే మాంత్రికురాలు పెద్ద కేక వేసి చనిపోయింది. ఆ క్షణమే అన్ని శిలలు మనుష్యులుగా మారిపోయాయి. అదే సమయంలో ఒక గొప్ప సౌందర్యవతి లోపలికి వచ్చింది. ఆమె తన తల్లిదండ్రులను, అక్కలను కలుసుకుంది. అందరూ ఆనందపడ్డారు. మూడోవాడు తన అన్నలను తిరిగి పొందాడు. ఇతనే మనందర్నీ కాపాడినవాడు. నేను ఇతన్ని పెళ్లి చేసుకోబోతున్నాను. మన పెళ్లి జరగదు. నేనొక రాజకుమార్తెకు మాట ఇచ్చాను. ఆ కురూపిని నేనే. ఆ మంత్రగత్తె నా వారందర్నీ శిలలుగా మార్చేసింది. అదృష్టవశాత్తు నేను తప్పించుకున్నాను. కాని నన్ను కురూపిగా మాత్రమే మార్చగలిగింది. ఆమె తండ్రి సమీప నగరానికి రాజు. రాజు ఆ ముగ్గురిని తన నగరానికి తీసుకెళ్లి తన 3 కుమార్తెలను వారికిచ్చి పెళ్లి చేశాడు. ఆ తర్వాత అందరూ సుఖసంతోషాలతో జీవించారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోకు లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా జేకేవీ స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.